కార్తీక మాసం స్టార్ట్ అయిపోయింది కదండి. ఈ కార్తీక మాసంలో మీరు కూడా ఇలా పిండితో ఇలా ప్రమిదల్ని చేసి దేవుడికి పెడితే చాలా మంచిదన్నమాట. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎన్నో రకాలుగా ప్రమిదలను అయితే రెడీ చేసుకోవచ్చు. నేనైతే ఇలా డిజైన్గా ప్రిపేర్ చేశానండి. చాలా బాగున్నాయి కదా. ఈ పిండి ప్రమిదలని మనం దేవుడికి వెలిగిస్తే చాలా మంచిది. ఇవి ఎలా చేశాననేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. చాలా అందంగా ఉన్నాయి కదండి. ఇలా చేసి మనం ఈ కార్తీక మాసంలో దేవుడికి పెడితే చాలా మంచిదన్నమాట. ఇప్పుడు ఇవి ఎలా చేయాలనేది చూపిస్తాను. అలాగే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇలా నేనైతే కొంచెం గోధుమ పిండిని తీసుకున్నానండి, ఒక హాఫ్ కప్పు. దీంట్లో ఏంటంటే ఒక పావు కేజీ మందం నేను హాఫ్ తీసుకున్నా పర్వాలేదండి. మీకు ప్రమిదలు ఎక్కువ కావాలంటే ఎక్కువ పిండిని తీసుకోండి, తక్కువ కావాలంటే తక్కువ క్వాంటిటీలో తీసుకోండి. నేనైతే ఇంత తీసుకున్నాను అనమాట. దీంట్లో ఏంటంటే మనకి ప్రమిదలు అనేవి పగుళ్ళు రాకుండా ఉండడం కోసం గోధుమ పిండి అలాగే వరిపిండిని మిక్స్ చేస్తున్నాను వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇలా బాగా మనకి పిండి అనేది రొచ్చు లేకుండా కొంచెం కొంచెం వాటర్ పోస్తూ మిక్స్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇలా మిక్స్ చేసి కలుపుకోవడం వల్ల ఏంటంటే పిండి అనేది చాలా మెత్తగా వస్తుంది. అనేది ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం పూజ ఆయిల్ని యాడ్ చేస్తున్నానండి, నువ్వుల నూనె. మీ దగ్గర ఏ ఆయిల్ ఉంటే ఆయిల్ యాడ్ చేసుకోండి, ఏమీ కాదు. నేనైతే ఇలా పూజ ఆయిల్ని అయితే యాడ్ చేసుకున్నానండి. అంటే దేవుడికి వెలిగిస్తున్నాను కాబట్టి కొంచెం పూజ ఆయిల్ని యాడ్ చేసుకున్నాను. ఇలా మొత్తం పిండిని మిక్స్ చేసిన తర్వాత కొంచెం కొంచెంగా తీసేసుకొని చక్కగా ఇలా గట్టిగా వచ్చిన తర్వాత కొంచెం కొంచెం తీసుకొని ఇలా మనకి జ్యూస్ చేసే మిక్సర్ ఉంటుంది కదా, ఈ మిక్సర్ చక్కగా ఇలా ఉండని ఈ విధంగా పెట్టి చక్కగా చూపిస్తున్నట్టుగా ఇలా తీసి ఇలా చేయండి. ఇలా చేయడం వల్ల చూడండి ఎంత డిజైన్గా ఎంత బాగా వచ్చిందో ప్రమిద. చూడడానికి చాలా అందంగా ఉంది కదండి. దీన్ని మనకి ఎలా డిజైన్ కావాలో అలా డిజైన్గా చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ప్రమిదల్లో కూడా మనకి రకాలుగా చేసుకోవచ్చు అనమాట. మీకు ఎన్ని డిజైన్ లాగైనా చేసుకోవచ్చు. గుంటగరిటె ఉంటుంది కదా, ఆ గుంటగరిటెలో పెట్టి కూడా చేసుకోవచ్చు అండి. నాకైతే ఈ మోడల్ బాగా నచ్చాయి, అందుకే నేను పిండితో ఈ విధంగానే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా చేసుకున్న ప్రమిదల్ని చక్కగా మనకి ఎలాంటి కలర్ అయితే కావాలో ఆ కలర్ని వేసుకొని పిండి మిక్స్ చేసుకోవచ్చండి. చేసుకొని చక్కగా నేను ఒక్కొక్క కలర్ని ఒక్కొక్క ప్రమిదలాగా చేసుకొని దేవుడికి ముట్టిస్తే చాలా అందంగా కనపడతాయి. నెక్స్ట్ టైం మీరు కూడా ఈ విధంగా అయితే ట్రై చేయండి. పిండి ప్రమిదల్ని చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. నాకైతే ఈ డిజైన్ చాలా బాగా నచ్చిందండి. మీకు కూడా నచ్చిందా? ఏమీ లేదు, చిన్న చక్కగా మనకి పిండి అనేది చాలా గట్టిగా పిలుచుకోవాలి. అంటే జోరుగా ఉంటే మాత్రం మీకు అస్సలు రాదండి, ప్రమిద అనేది అయితే రాదు మీకు. ఇవి ఎక్కడ కూడా పగుళ్ళు అనేవి రావు. మీరు ఎన్నంటే అన్ని చేసి పెట్టుకొని చక్కగా దేవుడి గుళ్ళో ఇలా ఒత్తేసి ముట్టించారంటే ఆ హ్యాపీనెస్సే వేరు, మనకు కూడా అంత మంచి జరుగుతుందన్నమాట. ఈ కార్తీక మాసంలో చక్కగా ఈ విధంగా చేసుకోండి, చాలా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే ఇలా మనం ప్రమిదలన్నీ కూడా రెడీ చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం పసుపు అలాగే కుంకుమ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి.
అలా మిక్స్ చేసుకొని చక్కగా ప్రమిదలకి బొట్లు పెట్టేసుకోవాలన్నమాట. మనం ప్రమిదల్ని దేవుడికి వెలిగించేటప్పుడు కంపల్సరీ ఇలా బొట్లు ప్రమిదలకి పెట్టేసి చక్కగా ఒత్తిని వెలిగించుకున్నామంటే చాలా అందంగా కనబడుతుందండి. దేవుడి గుడిలో కానీ, ఇది తులసి కోట దగ్గర కానీ ఈ కార్తీక మాసంలో చక్కగా ఇలా పిండి ఒత్తులు చేసి పెట్టుకుంటే చాలా మంచిది. మీరు కూడా ట్రై చేసి, చాలా సింపుల్ కదండి ఇది, చక్కగా ఇంట్లో ట్రై చేయండి. చేసి ఎలా ఉంది అనేది అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు ప్రమిదల్ని. అలాగే ఈ పిండిలో ఒక్కొక్క కలర్, ఫుడ్ కలర్ కానీ అలాగే కలర్స్ కానీ ఉంటాయి కదండి. అలా ఏ కలర్ ఉన్నా సరే మీరు ఆ పిండిలో మిక్స్ చేసేసుకొని కలుపుకొని చక్కగా ప్రమిదల్ని చేసుకున్నారంటే చక్కగా కలర్స్గా వస్తాయన్నమాట. నేనైతే ఇందులో టూగా చేశాను అనమాట. అంటే ఒకటి గుండ్రంగా, అంటే మనకి గుండ్రంగా కావాలంటే కూడా చేసుకోవచ్చు, ఇలా డిజైన్గా కావాలన్నా కూడా చేసుకోవచ్చు. ఎమర్జెన్సీలో మాకు ఈ జ్యూస్ మిక్సర్ లేదు అనుకున్న వాళ్ళు రౌండ్గా కూడా చేసుకోవచ్చండి. చూడడానికి చాలా అందంగా కనబడతాయి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉంది అనేది అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా ప్రమిదలన్నిటికీ కూడా బొట్లు అనేది పెట్టేసుకోవాలన్నమాట. చూడండి, చూడడానికి చాలా అందంగా ఉన్నాయి కదా. చాలా ఈజీ కూడా. ఇంట్లోనే ఇలా ఈ పిండి ప్రమిదల్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీకు ఎక్కడ కూడా పగుళ్ళు అనేవి కొంచెం కూడా రాలేదు. చూసారా, మీరు బియ్యం పిండి ఎంత తీసుకుంటున్నారో గోధుమ పిండిని కూడా అంతే తీసుకోండి. లేకపోతే గోధుమ పిండిని ఎంత తీసుకుంటున్నారో బియ్యం పిండిని కూడా అంతే తీసుకోండి. దానివల్ల ఏంటంటే రెండు మిక్స్ చేయడం వల్ల మనకి పగుళ్ళు అనేవి రాకుండా దీపాలు కూడా చూడడానికి అందంగా ఉంటాయి. చాలా గట్టిగా, చాలా మంచిగా వస్తాయి అన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు నేను ఒక దాంట్లో మీకు ఒత్తి వేసి చూపిస్తున్నాను చూడండి. చక్కగా ఎంత బాగా వెలుగుతాయంటే అంత బాగా వెలుగుతాయండి. మీకు కూడా నచ్చే, ఇదిగోండి, ఒక దాంట్లో ఆయిల్ పోసి చక్కగా ఒత్తిని పెట్టేసి చక్కగా వెలిగించి తులసి కోట దగ్గర కానీ అలాగే గుళ్ళో కానీ చక్కగా మనం ఇలా వెలిగించామంటే చాలా మంచిది. మనకి అంతా కూడా మంచి జరుగుతుంది అన్నమాట. మీరు కూడా ఈ కార్తీక మాసంలో అస్సలు మిస్ అవ్వకుండా ఈ విధంగానే ట్రై చేయండి. చూసారా, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒత్తి చూడండి ఎంత బాగా వెలుగుతుందో. ఇదిగోండి, చూసారా, చక్కగా ఉంది కదండి, ఎంత అందంగా కనపడుతుందో. నాకైతే ఈ ప్రమిదలు చాలా బాగా నచ్చాయండి. చక్కగా నేనైతే కార్తీక మాసం అంతా కూడా చక్కగా ఇట్లా పిండి ప్రమిదల్లో దీపం వెలిగించామంటే చాలా అందంగా కనబడుతుంది. మనకి కూడా చాలా మంచిదనమాట. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది అనేది అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసారా, నాకైతే చాలా బాగా నచ్చినాయండి ఈ ప్రమిదలు. చక్కగా నేను కూడా దేవుడికి ఇలాగే చేసి చక్కగా ఈ కార్తీక మాసంలో ఒత్తి అనేది పెడితే చాలా మంచిదనమాట. ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజు ఇలా చేసి పెట్టామంటే చాలా మంచిది. మీరు కూడా ట్రై చేసి దేవుడికి ఇలాగే వెలిగించండి.
నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి. అలాగే కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ అండి, మీ లైక్ అనేది నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. ఒక లైక్ అయితే ఇవ్వండి, అస్సలు మర్చిపోవద్దు. ఎమర్జెన్సీలో మనకి ఒకవేళ జ్యూస్ మిక్సర్ లేదు అనుకున్న వాళ్ళు ఇలా సింపుల్గా కూడా చేసి పెట్టుకోవచ్చండి. రౌండ్గా చేసి అప్పటికప్పుడు మనం దేవుడికి కూడా వెలిగించుకోవచ్చు అనమాట. పిండి ప్రమిద చూసారా, కావాలంటే ఇంకా కొంచెం లోపలికి లోతుగా చేసుకొని అయినా సరే ఇలా పిండి ప్రమిదనైతే చేసి మనం పెట్టుకోవచ్చు. చాలా మంచిది కూడా. నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంచిదండి. ఈ కార్తీక మాసంలో మనం ప్రమిదల్ని చక్కగా ఇలా పిండి ప్రమిదల్ని చేసి దేవుడికి పెట్టడం వల్ల మనకి చాలా మంచి జరుగుతుంది. మీరు కూడా ట్రై చేయండి. చూసారా, ఇలా రౌండ్గా చేసుకొనైనా పెట్టుకోవచ్చు అనమాట. అంటే రెండు రకాలుగా మీకు ఒకవేళ అర్జెంటుగా చేసుకునే వాళ్ళకి మాకు జ్యూస్ మిక్సర్ లేదు ఎలా చేయాలనుకున్న వాళ్ళు కూడా ఇలా రౌండ్గా చేసి దేవుడికి మనం అప్పటికప్పుడు కూడా వెలిగించుకోవచ్చు అనమాట. చూసారా, మీకు రెండు విధాలుగా చూపిస్తున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.